హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్పి వంటగది. ఈరోజు ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ చేసుకుందామండి. కేఎఫ్సి స్టైల్లో, సేమ్ కేఎఫ్సి లాగానే కానీ ఫ్రైడ్ చికెను ఎలా ఉంటుంది ఏంది ఏ ఏ విధంగా ప్రాసెస్ మొత్తం నీట్గా చూపిస్తాను నేను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని బాగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలుగా మీడియం సైజులో. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టు విధంగా ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తెల్లగడ్డ పౌడరు, మిరియాల పౌడరు, మళ్ళీ వచ్చేసి గరం మసాలా కొంచెం లైట్గా చిన్న స్పూన్తో ఒక్కొక్క స్పూన్ తీసుకొనేసి చికెన్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే కారం యూజ్ చేయలేదండి, మిరప్పొడి అయితే నేను వేయలేదు. వాళ్ళకి ఇది కోవిడ్ పిల్లలకు కాబట్టి నేను మాత్రం కారం మాత్రం వేయకుండా చేస్తున్నా. మీకు గనక కారం ఇష్టమైతే గనక తినేటట్టుగా ఉంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత రెండు గుడ్లు వేసుకున్నాను. సోయా సాసు ఒక స్పూన్, 1.5 స్పూను, 1 స్పూన్ వేసుకోండి. సోయా సాస్ వేసుకోవాలి. కోవిడ్ పిల్లలు అసలు కారమే తినరు కాబట్టి నేనైతే వేయలేదు, లైట్గా వేసినాను అంతే. ఏదో రుచికి టేస్ట్ కోసం కొంచెం వేసుకున్నా అంతేనండి. ఇదైతే మళ్ళీ తర్వాత షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ 1 స్పూన్ మాత్రం వేసుకున్నా, వాళ్ళు కారం తిన్నారు కాబట్టి. నేనైతే అది సోయా సాస్ వేసినాం కాబట్టి కొంచెం ఉగరుగా ఉంటుంది, దానివల్ల షుగర్ అనేది వేసినాను. లైట్గా కారం వేసాను. మొత్తం నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక గంట సేపు పక్కకన్నా పెట్టేసేయాలి. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా నీట్గా ముక్కకంతా పడుతుంది, నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దానివల్ల పక్కకు పెట్టుకున్న దానివల్ల కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. నీట్గా బాగా కలిపేసి నీట్గా చికెన్ ముక్కలకి అంతా బాగా నీట్గా మసాలా అంతా పట్టించేసి కొద్దిసేపు అట్లా ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేయండి. బాగా నీట్గా కవర్ పెట్టేసి కవర్ మొత్తం నీట్గా అట్లా ప్యాక్ చేసేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకునేసేయండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే మాకు నీట్గా అయిపోతుంది. తర్వాత చికెన్కి కోటింగ్ పౌడర్ రెడీ చేసుకుందామండి. చికెన్కి నేనైతే కార్న్ఫ్లోర్ వాడడం లేదు, ఓట్స్ వాడుతున్నాను. ఓట్స్ వచ్చేసి మిక్సీలో 1 కప్పు ఓట్స్ వేసుకొని 1 కప్పు ఓట్స్ వేసుకొని బాగా నీట్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసేయండి. పౌడర్ లాగా చేసుకో, మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పౌడర్ లాగా చేసుకోండి. మీకు ఓట్స్ అవైలబుల్లో లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. దీని బదులు 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి, సరిపోతుంది. వాళ్ళకి కార్న్ఫ్లోర్ అవసరం లేదు అనుకున్నారు కాబట్టి నేనైతే ఓట్స్ వేసినాను. తర్వాత మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు. తర్వాత తగినంత సాల్టు, సేమ్ అదే మిరియాల పొడి, గరం మసాలా పౌడర్ కొంచెము, బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకోండి. దోశల సోడా ఉంటుంది కదా, అది కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. ఎందుకంటే దానివల్ల క్రిస్పీగా మనకు చికెన్ బాగా నీట్గా క్రిస్పీగా తయారవుతుంది, అందుకని వేసాను. కొంచెం లైట్గా మిరియాల పొడి, కారం ఉంటే కారం వేసుకొని, కారం అయితే నేను వేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కారం నేను వేయట్లేదు, వాడట్లేదు. పిల్లలకి అది కోవిడ్ పిల్లలకు కాబట్టి నేను కారం వేయలేదండి. అది వచ్చేసి తెల్లగడ్డ పౌడరు 1 స్పూన్ వేసుకోండి. మనకు మీరు తినే విధంగా పిల్లలకి ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా కారం అయితే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ చిల్లీ ఫ్లేక్స్ దాని బదులు కారం పొడి కానీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసేసి మొత్తం నీట్గా కలిపేసి బాగా పెట్టుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదండి. లైట్గా ఒక చిన్న స్పూన్తో 1 స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. ఇది వచ్చేసి లేస్ ఉంటాయి కదా మనకు, లేస్ ప్యాకెట్లు వచ్చేసి ఈ విధంగా కొంచెం నలిపి పెట్టుకుంటే నలపడం వల్ల
బాగా మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి. ఆ విధంగా నలిపేసేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏమంటే చికెన్లో నుంచి ఆ చికెన్ తీసిన వెంటనే ఈ చిప్స్ ప్యాకెట్లో ముంచేసి దానికి కోటింగ్ ఇచ్చిన తర్వాత మనం పిండిలో కోటింగ్ ఇచ్చుకోవాలి. అందుకనేసి నేను చూపిస్తాను. అవి చిప్స్ ప్యాకెట్లు ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి కోటింగ్కి మొత్తం లేస్ ప్యాకెట్లు పౌడర్ లాగా కాకుండా కొంచెం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చికెన్ ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఒక 1 అవర్ పెడితే దానివల్ల కొంచెం మసాలా అంతా పట్టుకొని బాగా నీట్గా తయారవుతుంది చికెను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం అన్నీ నీట్గా మొత్తం అన్నీ నీట్గా పెట్టుకునేసి చికెన్ బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కలిపేసిన తర్వాత ఫస్ట్ చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా, చిప్స్ వాటిల్లో ముంచేసి డిప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి పిండిలో కోటింగ్ ఇచ్చేయండి. బాగా నీట్గా మళ్ళీ మనం ఐస్ ముక్కలు వేయాల్సిన అవసరం కూడా లేదు, ఐస్ నీళ్ళల్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనకు 2 సార్లు కోటింగ్ కావాలనుకుంటే ఐస్ నీళ్ళల్లో కూడా ఐస్ వాటర్లో కూడా వేసి ఈ విధంగా కోటింగ్ రెడీ చేసుకోవచ్చండి. ఐస్ వాటర్లో వేయడం వల్ల ముందుగానే ఈ పిండిలో డిప్ చేసిన తర్వాత ఐస్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే ఈ చిప్స్ ప్యాకెట్లు అవసరం లేదు. అప్పుడు మనం ఐస్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ 2 సార్లుగా పిండిని కోటింగ్ ఇవ్వాలనుకున్నప్పటికీ చిప్స్ ప్యాకెట్లు అయితే అవసరం లేదు. ఫస్ట్ ఈ విధంగా చేసుకోవడం, ఆ చిప్స్ ప్యాకెట్లు వాడడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దానివల్ల అది నోటికి మనకు తగులుతా చిప్స్ ఆ ఫ్లేవరు చికెను మొత్తం నీట్గా బాగుంటుంది. వాళ్ళు వచ్చేసి ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ చికెన్లోకి ఫ్రైడ్ రైస్ అవి చేసుకొని తింటారండి. మనం కూడా అంటే మనమైతే ఉత్త చికెనే తినేస్తాము. వాళ్ళు చికెన్లోకి కూడా మళ్ళీ రైస్ కూడా ఫ్రైడ్ రైస్ వాళ్ళు కూడా తింటారు నైట్ పూట. కానీ ఇవి ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ చికెను తినేస్తారనమాట. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి నేనైతే ఫ్రైడ్ చికెన్ చేసి ఫ్రైడ్ రైస్ చేయమన్నారు, అందుకనేసి నేను చేస్తున్నా. దానివల్ల చూపిస్తున్నా మీకు కూడా ఎలా చేయాలి ఏంది అని. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నా. ఈ కోవిడ్ పిల్లలకి, మన పిల్లలకైతే ఖచ్చితంగా మనం కారం వేసుకుంటాము, వీళ్ళైతే కారం వేసుకోరు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకునేసిన తర్వాత ఒకదానికొకటి మొత్తం నీట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకుని పిండి అయితే మిగిలిందండి. ఆ మిగిలిన పిండిని మనం పడేయకుండా అట్లే ఒక బాక్స్లో కానీ వేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ చికెను కేఎఫ్సీనే కానీ ఫ్రైడ్ చికెన్ అంతే. ఈ విధంగా అన్నీ పూర్తిగా మొత్తం అయిపోయిన తర్వాత ఆ చికెను అన్నీ ఒకసారిగా చేసి పెట్టుకుని ఒక్కొక్కటి జిప్ చేసి అక్కడ వేయకుండా అన్నీ ఒకసారిగా అయిపోయిన తర్వాత ఇది చేసుకుంటే మనకు కూడా టైము కలిసి వస్తుంది, బాగా భిన్న అయిపోతుంది కూడా. ఈ విధంగా ఒక నూనె కాంచుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్క మనం అవి పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క ముక్క తీసి నూనెలో వేసుకునేసేయండి. నేనైతే పెను అయితే పెట్టలేదండి. పెనుములో అయితే ఎక్కువ ఆయిల్ కావాలి. తర్వాత ఒక తావన కాలిన తర్వాత మళ్ళీ తిప్పించి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అది కాకుండా ఈ విధంగా ఒక చిన్న గిన్నెలాగా ఒక బౌల్ లాగా తీసుకొని ఈ మాదిరిగా గిన్నెలో కనుక వేసుకున్నామంటే వెడల్పు లేకుండా గుంతగా ఉండే గిన్నెలో ఆయిల్ పెట్టుకొని వేసుకున్నామంటే మళ్ళీ తిప్పించాల్సిన అవసరం ఉండదు. దానివల్ల నూనె కలిసి వస్తుంది, తిప్పించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి నీట్గా చికెన్ అనేది రెడీ అయిపోతుంది, బాగా కాలిపోతుంది. బాగా నీట్గా కాలిపోయిన తర్వాత వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించుకుంటే కొంచెం ముక్క అనేది క్రిస్పీనెస్, ఒక కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది, కలర్ కూడా మంచిగా వస్తుంది. కాబట్టి ఎక్కువ హీట్గా పెట్టుకోకుండా ఫస్ట్ అయితే వేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ హీట్ ఎక్కువ పెట్టుకోండి. తర్వాత కొంచెం లైట్గా తగ్గించేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ హీట్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఈ విధంగా మొత్తం మళ్ళీ తిప్పించాల్సిన పని లేకుండా చూడండి ఎంత బాగా నీట్గా రెడీ అయిపోయిందో చికెను. ఈ విధంగా మళ్ళీ తిప్పించాల్సిన అవసరం అనేది ఉండదు. అదే పెనుములో అయితే పొద్దునకులు తిప్పించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక స్పూన్ ఎత్తుకొని ఇట్లా కలబెడితే సరిపోతుంది అనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయిల్ కూడా ముందుకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత అన్నీ నీట్గా తీసేసి పక్కకు పెట్టుకునేద్దామా.
చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా ఒకసారి తెలియజేయండి నాకు. ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా వస్తుందో చెప్పండి. చాలా బాగా వచ్చింది నాకైతే. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతావి కూడా అన్నీ బాగా నీట్గా కాల్చుకునేద్దాము. కాల్చుకునేసి అన్నీ ఒకసారిగా తీసి పెట్టుకునేద్దాం. విధంగా అన్నీ మొత్తం అయితే నేను వేయలేదు, కొంచెం అయితే వేసి కాల్చి పక్కకు పెట్టినాను. మిగతా చికెన్ కూడా వేసేసి బాగా నీట్గా కాల్చేద్దాం. ఇట్లా గుంత వాటిల్లో వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్, చాలా వరకు అసలు మనం తెప్పించాల్సిన అవసరం ఉండదు. నూనె ఎక్కువ పట్టదు. మనం టైం అంత కొంచెం టైము సేవ్ అవుతుంది, మనకు బాగా అవుతుంది పని కూడా నీట్గా. ముక్క అనేది మొత్తం మునిగిపోతుంది ఆయిల్లో. దానివల్ల కొంచెం బెనిఫిట్ అనేది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా తీసుకునేసి ఇంకొకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పుడు కూడా మీకు ఫ్రైడ్ చికెను, ఫ్రెంచ్ ఫ్రైస్ 2 చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్లోకి పిల్లలకి చేసినాను కాబట్టి అది వరకు చూపిస్తున్నా, చికెన్ వరకే చూపిస్తున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను చూపించట్లేదు. సేమ్ మనము బయట నుంచి ఎట్లా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటామో కేఎఫ్సి, సేమ్ అలానే ఉంటుందండి. ఏం ఒక్క రవ్వ కూడా చేంజ్ అనేది ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో చెప్పండి నాకైతే. కామెంట్ ద్వారా ఒక కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. లేస్ ప్యాకెట్లు వేయడం వల్ల, లేస్ ప్యాకెట్లు మన ఇష్టం, వాళ్ళ పిల్లలు వాళ్ళు తింటారు కాబట్టి నేను వేసాను. మీరు వేయాలని ఏం ఇది లేదు, మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఏమి ఇబ్బందిలే. కానీ మనం 2 సార్లు అయితే డిప్ చేసుకోవడం వల్ల ఎక్కువ కోటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక్కసారి కోటింగ్ ఇచ్చినాను, చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. నేను మళ్ళీ ఐస్ వాటర్లో కూడా వేయలేదు. చూడు బాగా చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత తినేయాలంతే. బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్.